హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్త, నిన్న సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతున్నది. స్పీకర్ను పరిధిలో ఉన్న అంశాన్ని మనం నిర్దేశించగలమా, గడువు ఏమైనా విధించగలమా లేదా, అసలు ఆ స్పీకర్ పరిధిలోని అంశాన్ని టచ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఇట్లా ఈ అంశాల మీద విచారణ జరుగుతున్నది. అదే సమయంలో మొన్న ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు ఎట్లొస్తాయి అని అసెంబ్లీ సాక్షిగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ బై ఎలక్షన్ల మీద. సో ఆ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపున కోర్టులో విచారణ జరుగుతున్నది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన మాట వాస్తవము, కండువా కప్పింది ఆయనే. మరి ఉప ఎన్నికలు ఎట్లొస్తాయనే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. నిన్న వక్ఫ్ బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో ఇవాళ ఆమోదం లభించబోతున్నది. ఇండియా కూటమి వ్యతిరేకించిన వాళ్ళకున్న సంఖ్యాబలం బట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కలిసి ఆ బిల్లును గట్టెక్కించినాయి. ఇక బీసీలకు సంబంధించిన సమావేశం నిన్న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చాలా గొప్పగానే జరిగిందని చెప్పాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టోటల్గా సిపిఐ నారాయణ అండ్ ఇంకా మినిస్టర్లు, మంత్రులంతా ఈ సమావేశంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 42% రిజర్వేషన్స్ ఇవ్వకపోతే యుద్ధమే కానీ అక్కడ నిర్ణయించడం జరిగింది. సో దీనికి బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు రాలేదు అని అంటే జనరల్గానే రావు. ఎందుకు రాలేదని వాళ్ళని తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో నిండిపోయింది దాదాపుగా సభ. సో వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే దానికి మనం ఏమి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వస్తారా, మొత్తం వాళ్ళే వేదిక మీద ఉన్న తర్వాత వీళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారా, అది కుదరదు. సో ఇట్లా మనకి ఈ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు చనిపోయారు. పెరుగన్నంలో విషం కలిపారు. ఎవరు కలిపారు అన్న దాని మీద మొత్తానికి పోలీసులు తేల్చినట్టున్నారు. ఎవరు కలిపారు అంటే తల్లే కలిపేసిందట. ఎందుకు కలిపింది, అంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టింది అని అంటే ఆమె ఇంకొక ఆయనతో సంబంధం పెట్టుకున్నది. ఇద్దరు కలిసి పిల్లలను చంపేస్తే అయిపోద్ది అనుకున్నారు. భర్తను కూడా చంపాలనుకున్నారట. కానీ భర్త ఆ రోజు ఆ పెరుగన్నం తినలే, బతికిండు. ఈ వార్త మనకి ప్రధానంగా ఉన్నది. వాడు ప్రియుడు శివకుమార్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇట్లా మనకి ఓవరాల్గా వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్ విస్తరణకు కొంత విరామం ప్రకటించే అవకాశం ఉందట. ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం వక్ఫ్ బిల్లుపై ఏఐసిసి బిజీ. మంత్రివర్గ విస్తరణ పైన ఈ నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావహులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి. తమకు చోటు కల్పించాలని మాదిగ లంబాడా వర్గం నేతల డిమాండ్. సో ఎవరికి వాళ్ళు లాబీ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో వక్ఫ్ బిల్లు లోక్సభకి రావడం, ఇండియా కూటమిలో ఉన్న నాయకులంతా దాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం, ఇవాళ లోక్సభ ఆమోదం, నిన్న లోక్సభ ఆమోదం, ఇవాళ రాజ్యసభ ఆమోదం తర్వాత ఈ వ్యవహారం తేలే అవకాశం ఉన్నది. చెట్లను నరికివేయడం ఆపండి అని నిన్న హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏది కంచ గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాలు అయితే టీజీఏఏసీకి ప్రభుత్వం కట్టబెట్టిన తర్వాత లోపల ఉన్న చెట్లన్నింటినీ కొట్టేస్తున్నదో దాని మీద నిన్న పిటిషన్ దాఖలైంది. పిటిషన్ మీద విచారణ జరిగింది. ఆ విచారణలో కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఫస్ట్ చెట్లని నరికేయడం ఆపండి. ఇవి గైడ్లైన్స్. ఏం గైడ్లైన్స్? ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో కనుక చెట్లు ఉంటే దాన్ని అడవి కిందనే భావించాలి. 3 మీటర్ల కంటే ఒకవేళ ఒక ఎత్తు చెట్టు ఉంటే దాన్ని ఖచ్చితంగా అధికారి పర్మిషన్ తీసుకోవాలి. ఏ పర్మిషన్స్ లేవు, ఏం లేవు, కూలగొట్టేస్తున్నారు. సో తక్షణమే దాన్ని ఆపండి అని నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దాదాపు ఒక 35-40 జేసీబీలతోని నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. దీని మీద కూడా మనం డిస్కస్ చేయాలి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మొత్తం మావోయిస్టుల మీద గన్ ఎక్కుబెట్టింది. ఎక్కడికక్కడ కాల్చవతల పడేస్తున్నారు. బయట వినిపిస్తున్న ఆరోపణలు అయితే ఇళ్లలో ఉన్న వాళ్ళని, ఆదివాసీ గూడాల్లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి హెల్త్ బాగాలేకపోయినా కాల్చి చంపుతున్నారని మొన్న సాగర్ ఘటన ఒకటి, అండ్ రేణుక మావోయిస్టు ఆమెకు సంబంధించిన ఇది కూడా ఎన్కౌంటర్ కాదు అన్న ఒక ఇది వినబడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ ఒక బహిరంగ ప్రకటన చేసింది. ఏమని?
మేము గన్ను విడిచిపెట్టడానికి శాంతి స్థాపనకు మేము సిద్ధంగా ఉన్నాం, శాంతి స్థాపనకు మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏమంటుంది, మీరు ఫస్ట్ గన్నులు సరెండర్ చేయండి, గన్ను పక్కన పెట్టండి, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇక ముందు తుపాకులు వీడండి, నక్సలైట్ల ప్రకటన పైన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఏదేమైనా ఒకవైపు నుంచి ముందుకు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. శాంతి దిశగా ముందుకెళ్తే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది, డైలాగ్ స్టార్ట్ చేయండి అని సమస్త సమాజం కూడా కోరుకుంటున్నది. ఎందుకంటే ఇట్లా కాల్చుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఒకరిని కాలిస్తే 10 మంది పుడతారు, ఇంకొక రూపంలో పుడతారు. ఇవన్నీ ఉపయోగం లేని ముచ్చట్లు. ఈ కాల్చివేతలు అన్న దానివల్ల ఉపయోగం లేదు, చంపుకోవడం వల్ల. సో ఇట్లా మనకి ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్తలు ప్రధానంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్స్లో ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించారు. ఫటాఫట్ ఒక 5 నిమిషాల్లో అన్ని వార్తలు ఒకసారి చూద్దామని చదువుతున్నా. ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మొన్నటి వరకు మార్చి 31 ఉండే, ఏప్రిల్ 30 వరకు చేశారు. సో 25% రాయితీ ఉంటుంది ఏప్రిల్ 30 లోపుగా ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే. మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? నిన్న బీసీ సభ మీద కిషన్ రెడ్డి కౌంటర్. ఫస్ట్ మీ దేంట్లో క్యాబినెట్లో ఫస్ట్ 46% బీసీలకు ఫస్ట్ ఇవ్వండి, తర్వాత మాట్లాడదామని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి వాయుసేన అంగీకరించిందట. త్వరలోనే అధికారులతో సమీక్షిస్తాం మంత్రులు. సో ఇట్లా మనకి ఈ మొక్కజొన్న విత్తన కంపెనీలతో చర్చలు జరిగినాయి. మొత్తానికి వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 90,000 ఇవ్వడానికి అంగీకరించారట. మరి కేసులు ఏమే? ఒక్కొక్కటి రైతులను చంపిండు కదా, ఆ 2 రైతులకు సంబంధించిన సావులు అయిపోయినట్టేనా? ఇక కేసులు ఎందుకు పెట్టలేదు? పెట్టిన కేసుల మీద వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల ఎందుకు వేయలేదు ఇంతవరకు? శ్రవణ్ రావు అరెస్టు తప్పదా? సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తుండట. ఏ ప్రశ్నకు సమాధానం లేదట, నాకు తెలియదు అంటుండట, లేకపోతే సమాధానం దాటేస్తున్నాడట. ఎవరు శ్రవణ్ రావు? ఈయన ఐ న్యూస్ ఎండి. మొత్తం ఈయన ఛానళ్లలోనే ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన ఆరోపణలు ఉన్నాయి. నిన్న మావోయిస్టు నేత రేణుకకు తుది వీడ్కోలు పలికారు. సో ఆమె అశ్రు నయనాల మధ్య ఆమె అంత్యక్రియలు జరిగినాయి నిన్న. కేసీఆర్ మాట్లాడుతుండు బుల్డోజర్లతో విధ్వంసమాని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ చెట్ల నరికివేత మీద బుల్డోజర్ గురించి, జేసీబీల గురించి, బ్లూ షీట్ల గురించి, బౌన్సర్ల గురించి, భూముల గురించి ఈయన మాట్లాడాలా, మనం వినాలా? దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అంతా ఒకే దగ్గర ఉన్నారు. మనమేమి ఈ పార్టీ ఆ పార్టీ అనాల్సిన అవసరం లేదు. సో చలో ఆల్ పేపర్స్లో కూడా ఇవే వార్తలు మనం ప్రధానంగా చూస్తున్నాం. వక్ఫ్ బిల్లు నిన్న పాస్ అయింది లోక్సభలో. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్సభ. నేను అసదుద్దీన్ ఓవైసీ ఆ పేపర్లు చించేస్తున్నా, ఏం చేస్తున్నా మనోడు? మూసీకి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ అట. 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. చలో ఇవి ఓవరాల్గా మనకి కనిపిస్తున్న వార్తలు. జస్ట్ బ్రీఫ్గా